ఓ నకిలీ డాక్టర్ రోగుల జీవితాలతో ఆటలాడాడు. వరుస గుండె ఆపరేషన్లు చేసి వారిని పొట్టన పెట్టుకున్నాడు. నెల రోజుల్లో 7గురికి ఆపరేషన్లు చేసి హతమార్చాడు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ దామో నగరంలోని ఒక ప్రైవేట్ మిషనరీ ఆసుపత్రిలో జరిగింది. జాన్ కెమ్ అనే వ్యక్తి క్రైస్తవ మిషనరీ ఆసుపత్రిలో యూకే రిటర్న్డ్ కార్డియాలజిస్ట్ గా చలామణి అయ్యాడు. అదే పేరున్న ప్రసిద్ధ బ్రిటిష్ వైద్యుడిగా నటించి నకిలీ సర్టిఫికేట్లు సృష్టించాడు. క్రిస్టియన్ మిషనరీ ఆసుపత్రిలో డాక్టర్గా పలువురు రోగులకు హార్ట్ సర్జరీలు కూడా చేశాడు. అయితే అతడు ఆపరేషన్ చేసిన రోగులంతా పిట్టల్లా చనిపోవడం ప్రారంభించారు. అతడి వద్ద గుండె ఆపరేషన్లు చేయించుకున్న రోగుల్లో ఒకే నెలలో 7గురు మరణించారు. దీంతో ఆ డాక్టర్పై అనుమానాలు వ్యక్తమయ్యాయి. నకిలీ డాక్టర్ బండారం బయటపడటంతో ఆపరేషన్కు సిద్ధంగా ఉన్న పలువురు రోగులు భయంతో వేరే ఆసుపత్రికి వెళ్లిపోయారు. నిందితుడు నరేంద్ర యాదవ్ పై హైదరాబాద్ లో కూడా కేసు నమోదైంది. ఛత్తీస్గఢ్ రాష్ట్ర అసెంబ్లీ మొదటి స్పీకర్ గా పనిచేసిన రాజేంద్ర ప్రసాద్ శుక్లా మృతికి ఈ డాక్టర్ వైద్యమే కారణమని తాజాగా వార్తలొస్తున్నాయి. ఛత్తీస్గఢ్ బిలాస్పూర్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో శుక్లా గుండె సంబంధిత సర్జరీ చేయించుకున్నారు. చికిత్స జరుగుతున్న సమయంలోనే ఆయన మరణించారు. అప్పుడు డాక్టర్ నరేంద్ర జాన్ కెమ్ అనే యూకే వైద్యుడు వైద్యం చేశాడు. ఘటనపై తాజాగా శుక్లా కుమారుడు మాట్లాడారు. నాన్నకు చికిత్స జరుగుతున్నప్పుడు తను అక్కడే ఉన్నట్లు చెప్పారు. ఆ వైద్యం జరుగుతున్న తీరుపై తనకు అప్పుడే అనుమానం వచ్చిందని, అతడు నకిలీ వైద్యుడని తర్వాత తెలిసింది కానీ ప్రైవేట్ ఆసుపత్రి మాత్రం అతడు గొప్ప డాక్టర్ అని చెప్పిందని ఘటనపై ప్రభుత్వం సుమోటోగా విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై దర్యాప్తు బృందాన్ని పంపినట్లు బిలాస్పూర్ CMHO డాక్టర్ ప్రమోద్ తివారీ మీడియాతో తెలిపారు. అతడు సరైన రిజిస్ట్రేషన్ లేకుండా ప్రాక్టీస్ చేస్తుంటే అది చాలా తీవ్రమైన విషయమని అన్నారు.